అమ్మ దొంగ నా పెన్ను తీసుకొని నీ పేరు రాసుకున్నావా? మా అమ్మ చెప్తా. చెప్పుకో చెప్పు తీసుకొని కొట్టుకో గట్టిగా పెళ్లి చేసుకో. కచ్చి 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 కాలం మీ ఇంట్లో అయ్యా మా ఇంటి చక్కెర. మా దయ్యం మొత్తం నువ్వు చక్కెర మొత్తం కుక్ చేయాలి చక్క అవుతావు అప్పుడు. నా పెన్ను తీసుకొని మంచిగా పేరు రాసుకు పెడుతుంది. ఎవరో నెత్తిలా పేపర్ పడ్డది పేపర్ పడ్డది నేనెత్తిలా పడ్డే పేపర్ పిల్లకి బాగా ఒక్క బిస్కెట్ నూరిసా పూరీలు ఏమొస్తారు? ఊరిలో వస్తున్నారా జల్లు కుక్క. ఇయ్యా ఇప్పుడు అక్కడ ఏమైనా పెంచుకోవచ్చు కానీ ఇయ్యగా అంట ఇయ్యకో. అబద్ధాలు చెప్తుంది పిల్లకి ఇలా మెంటల్ పిల్ల ఈ పిల్ల మెంటల్ పిల్ల తిన్న మనలే. ఈరోజు టీచర్ ఏం రాదు నాకు తెలుసు, అందుకే మనం వర్క్ చేయాలండి. గుడ్ మార్నింగ్ టీచర్. ఈరోజు టీచర్ ఏం రాదు నాకు తెలుసు, అందుకే మనం వర్క్ చేయాలండి. గుడ్ మార్నింగ్ కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. మళ్ళీ పెన్ను తీసుకుంటా ఊరికినా. నిన్న హోంవర్క్ అందరూ వేసి రారా? చేసినాం టీచర్. ఏమైందిరా వీరేషు? ముందుగానే నీ హోంవర్క్ తీసుకురారా. ఎందుకు చేయలేవు నాయనా? నిన్న నేను బుక్ తీయంగా కరెంట్ పోయింది సార్, అందుకే చేయలేదు. కరెంట్ వచ్చినాక వేయచ్చు కదరా. మళ్ళీ నేను బుక్ తీయంగానే కరెంట్ పోతుందేమో అని. నీ తెలివి తగలే కూసో. లావణ్య, అరటి పండు గురించి నీకు తెలిసిన 2 విషయాలు చెప్పమ్మా. సరే టీచర్. 1 అరటి పండు తింటే బలపడతాం, 2 తొక్కితే జారి పడతాం. అరటి పండుకి ఇన్ని విశేషాలు కూడా ఉన్నాయా? అసలు నిన్న అడిగినా చూడు, నాది బుద్ధి తక్కువ. నీ ముఖం తగలయా కుసా. ముఖం చూడు ముఖం. అబ్బా నేను తప్పు చెప్పినా? ఏం చెప్పదు, అన్నిట్లో తెలిసినాయి చూడు టీచర్. ఇప్పుడు మన కొత్త సార్ వస్తాడు, ఆయన నన్ను ఏడిపియకుండా 4 రోజులు నన్ను స్కూల్లో నెగ్లనిండ్రి. సరే టీచర్. మిమ్మల్ని అంటే ఏడిపిస్తాం కానీ కొత్త సార్ ఎందుకు ఏడిపిస్తాం టీచర్ అంటే? గుడ్ మార్నింగ్ సార్. ఓకే బాయ్. అయ్యో ఏమేం సార్? మరేంద్రా మీరు గుడ్ మార్నింగ్ సార్ అంటే నాకు మీరు వెళ్ళిపోండి సార్ అన్నట్టుంది. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచిది క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దారికొచ్చి కొడుకులు. సరే పొద్దుగాల ప్లెడ్జ్ ఎవరు చెప్పిరమ్మా? నేనే సార్, నేనే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్పమ్మా. భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ. పాపమ్మా, అది భారతదేశం కాదమ్మా, భారతదేశం నా మాతృభూమి. సరేనా? మంచి కూర్చో. నేనేమన్నా తప్పు చెప్పినా? ఏం చెప్పాలో అట్లనే చెప్పు మరి. సరే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన కాబట్టి మనం పరిచయాలు చేసుకుందాం. సరేనా? సరే సార్.
నా పేరు అఖిల్. ఐఎమ్ ఫ్రమ్ సంగారెడ్డి. మీ మేడం పేరు చెప్పండి సార్. ఏమొద్దురా. సార్ సిగ్గుపడుతున్నట్టు చూసుకోండి. ఊకోండి సార్, మీ మేడం కిడ్నాప్ చేయం. అబ్బా అంతకన్నా అదృష్టమా? సరే, ఇప్పుడు మీరు ఒక్కరొక్కరు లేచి మీ పేరు, మీరు పెద్ద అయినాక ఏమవుతారో చెప్పండి. నా పేరు లాయనే సార్. నేను పెద్ద అయినాక పోలీస్ అయితే సార్. వెరీ గుడ్, కూసో. నా పేరు విలేచం సార్. పెద్ద దొంగలేచం సార్. అదేంద్రో? అందరు పోలీసులు అయితే పట్టుకోవడానికి దొంగ కూడా ఉండాలి కదా సార్. మంచిది నాయన, కూసో. నా పేరు అర్చన సార్. నేను పెద్ద అయినాకలా లాయర్ అయ్యి, పోలీస్ అయ్యి, టీచర్ అయ్యి, డాక్టర్ అయ్యి, సాఫ్ట్వేర్ అవుతా సార్. అవుతావు అమ్మ, అవుతావు. నువ్వు అన్నీ అయ్యేసరికి ముసలమ్మ అవుతావు. మంచిది, కూసో. నా పేరు నిఖిల్ సార్. పెద్దగా పెళ్లి చేసింది సార్. అది అందరు వేసుకుంటారా, నువ్వు ఇంకేమవుతావు? పెళ్లి కొడుకునైతే సార్. అరే, మీ అమ్మ నాన్న నీ నుంచి ఏం ఆశిస్తుర్రు? పెళ్లి కూతురు ఆశిస్తుంది సార్. అరే అది కాదురా, మీ నాన్న నీ నుంచి ఏం ఆశిస్తుండు? మనవని ఆశిస్తుంది సార్. అసలు నీ జీవిత లక్ష్యం ఏందిరా? మేమిద్దరం మాకిద్దరు సార్. మంచిది నాయన, కూసో. అరే వీరేష్, మొన్న నువ్వు గుండెందుకు వేయించుకున్నావురా? మొన్న 3వ క్లాస్లో పాస్ అయినా అని గుట్టకాడ పోయి గుండి చేయించుకున్నా సార్. దేవునికి జుట్టిచ్చే బదులు ఏ కాల్లో చెయ్యో వేయచ్చు కదరా. అట్లా ఇస్తాం సార్. ఇయ్యరు, నాకు తెలుసు. ఎందుకంటే అవి మళ్ళీ పెరిగాయి కాబట్టి. మనిషి అందానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఏరేగా సార్. ఎంత నమ్మకం ఉంటే దేవుని కోసం ఈ జుట్టు చదువుకుంటాం సార్. మంచిది నాయన, కూసో. అరే, మీరు దేవుడిని చూడగలరారా? లేదు సార్. మరి దేవుణ్ణి తాకగలరారా? లేదు సార్. మరి దేవుడు లేడంతే. సార్, మీ బ్రెయిన్ మీరు చూడగలరా సార్? లేదు. సార్, మీ బ్రెయిన్ మీరు తాగగలరా సార్? లేదు. అయితే మీకు బ్రెయిన్ లేదంతే. అయ్యో, మీకు ఇట్లా అర్థమైందా? సార్, మీకు దేవుడు అంటే నమ్మకం లేదు కదా, మీకోసం నేను మంచి పాట పాడతా. ఆ పాడమ్మా. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, దేవుడే లేడని మా సార్ అంటాడో, అఖిల్ సార్ అంటాడో, శివయ్య శివయ్య ఏందయ్యని మాయా. మంచిదమ్మా, సూపర్ వాడినావు. కూసో. అరే, నిన్న జరిగిన క్లాస్ గురించి మళ్ళొక్కసారి మాట్లాడుకుందాం, సరేనా? సరే సార్. అమ్మ లావణ్య, H2O ఫామ్లో చెప్పమ్మా. మంచి సార్. HIJKLMNO. నేను ఏబిసిడీలు అడగలేను తల్లి, H2O ఫామ్లో అడిగినా. మీరే కదా సార్ వాటర్ ఫామ్ లో H2 అని చెప్పింది. నేను చెప్పింది H నుంచి దాకా కాదు, H2O అని చెప్పిన. కుసా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. చూసామంటే కాల్చి వచ్చే రకం మీరు మొత్తం. అప్ప చూడప్ప, ఇప్పుడు ఏమన్నా నేను తప్పు చెప్పినా? ఏం చెప్పలేవు బాబా, ఎప్పటికి ఇట్లనే. సరే, ఇదన్నా కరెక్ట్ చెప్పుండ్రి. చెట్టు కింద కూర్చొని న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి అనుకున్నాడు కదా, దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? క్లాస్ లో కూర్చుంటే ఏం కనుకోలేమని అర్థమైంది. అట్లనా? అందుకే నేను చెట్టు కింద కూర్చుందామన్నా సార్. ఆ
ఆపే అమ్మకు తల్లి నీకు ఒక దండం. అమ్మ లావణ్య, ఉపమాలంకారం గురించి చెప్పమ్మా. 2 ఉల్లిగడ్డలు కోసి, పచ్చిమిర్చి కోసి, రవ్వను బాగా వేయించి 2 గ్లాసుల నీళ్లు పోసి కలిపితే ఉప్మా సార్. జీడిపప్పు పచ్చిమిర్చితో కొత్తిమీరతో అలంకరిస్తే అలంకారం సార్. మొత్తం కలిపితే ఉప్మా అలంకారం సార్. అమ్మా తల్లి నీకు ఒక దండం. వంటలో బుద్ధి చూపించినావు కానీ కూర్చో. అబ్బా నేనేమన్నా తప్పు చెప్పినా? ఏం తప్పు చెప్పలో అన్ని కరెక్టే. చాలు చూడు. నిన్న జరిగిన క్లాస్లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆన్సర్ పేపర్ ఆన్సర్స్ ఎందుకుండవు సార్? మంచిది నాయనా, ఈసారి సీఎం సార్కి చెప్పి గట్లనే చెప్పిద్దాం పాటు. అప్పుడు నేను జాబ్కి రాకున్నా సరే, మీరు స్కూల్కి రాకున్నా సరే. సరే ఇప్పుడు జేకే క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు సబ్జెక్ట్ గురించేనా సార్? సరే మీ ఇష్టం. సార్ నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా సార్? ఎలిఫెంట్ ని ఫ్రిడ్జ్ లో ఎట్లా పెడతారు? అసలు ఏం కొని ఎట్లా ఫ్రిడ్జ్ లో పెడతారా? అది కూడా తెలియదా సార్? ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగొని పెట్టి ఫ్రిడ్జ్ డోర్ మీయాలి అంతనే. అట్లనా? మంచి చెప్పిను. ఇంకొక ప్రశ్న సార్, ఆవుని ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతారు? సింపుల్. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఆవును పెట్టి ఫ్రిడ్జ్ డోర్ మీయాలి గంతేనే. రాంగ్ ఆన్సర్ సార్. మళ్ళేంద్రా? నేను చెప్పాలనా సార్? సరే చెప్పు. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని తీసి ఆవును పెట్టి ఫ్రిడ్జ్ డోర్ మూయాలి అంతనే. అమ్మా నీకు మస్తు తెలివిందిరా. మంచి ఇక్కుసా. సరే కానీ రేపు యాన్యువల్ డే ఉంది కదా, ఎవరైనా మంచి పాట పాడాలనుకుంటున్నారా? సార్ మేము నిన్న అందరం కలిసి ఒక పాట ప్రాక్టీస్ చేసినాం సార్. అదే పాట పాడతాం. అమ్మా ఇప్పుడు మంచిగా చేసినావు, కానీ జోకులు మాత్రం చేయకు. పంతులు సారు మంచోడమ్మ సందులు చెప్తాడే, పంతులు సారు మంచోడమ్మ సందులు చెప్తాడే, సందులు చెప్పి పిల్లలతోటి ఏం చేస్తాడే? పాడు. సందులు చెప్పి పిల్లలతోటి గెంతులు వేస్తాడే. తెలుగు సారో రారా మిమ్మల్ని ఆపేవారే లేరా, తెలుగు సారో రారా మిమ్మల్ని ఆపేవారే లేరా. తెలుగు సార్ ఇట్లా చేస్తే మరి మన హిందీ సార్ ఎట్లా చేస్తారో తెలుసా? పండిత్ సారు మంచోడమ్మ హిందీ చెప్తాడే, పండిత్ సారు మంచోడమ్మ హిందీ చెప్తాడే, హిందీ చెప్పి పిల్లలతోటి ఏం చేస్తాడేంటి? పాడు. హిందీ చెప్పి పిల్లలతోటి డాన్సులు వేస్తాడే. హిందీ సారో రారా మిమ్మల్ని ఆపేవారే లేరా, హిందీ సారో రారా మిమ్మల్ని ఆపేవారే లేరా. ఇప్పుడు తెలుగు సార్ అయిపోయింది, హిందీ సార్ అయిపోయింది. మరి ఇంగ్లీష్ సార్ గురించి తెలుసా? ఇంగ్లీష్ సారు మంచోడమ్మ గ్రామర్ చెప్తాడే, ఇంగ్లీష్ సారు మంచోడమ్మ గ్రామర్ చెప్తాడే, గ్రామర్ చెప్పి పిల్లలతోటి ఏం చేస్తాడేంటి? పాడు. గ్రామర్ చెప్పి పిల్లలతోటి డిస్కో డాన్సులు వేస్తాడే. ఇంగ్లీష్ సారు రారా మిమ్మల్ని ఆపేవారే లేరా, ఇంగ్లీష్ సారు రారా మిమ్మల్ని ఆపేవారే లేరా. అబ్బా మంచి వాడిర్రా. తెలుగు హిందీ సార్ వాళ్ళు విన్నారనుకో మీకు సల్మానాలే. మా స్కూల్ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే మరొక్కసారి కొత్త వీడియోతో మేము ముందుంటాం. ఆల్ ఈజ్ వెల్. బాయ్. మాకిద్దరు మీకిద్దరు సార్. మంచి సార్. ఏ సార్ జే కే ఎల్ ఎం ఎన్ ఓ. ఆపలా కెమెరా. మా స్కూల్ మళ్ళీ చెప్తా కట్ చేయకు.
తొక్కితే జారి పడతాం. కూర్చొని ఏడ్స్ కూడా చూస్తా.